శ్రీహరికోటలో ఇస్రో ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న యువిక 2025 ప్రోగ్రాంకి సిద్దిపేట జిల్లా నుండి 3 విద్యార్థులు ఎంపిక కావడం పట్ల టీచర్లు, పేరెంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక మండలం లచ్చపేట మోడల్ స్కూల్లో 9వ తరగతి విద్యార్థులు మూడబోయిన హర్షవర్ధన్, గుంటి కౌశిక్, బండారి సుశాంత్ అనే 3 విద్యార్థులకు అవకాశం వచ్చింది. అక్కడ 15 రోజుల పాటు అంతరిక్ష పరిజ్ఞానంపై ఇస్రో చేపట్టిన అవగాహన కార్యక్రమానికి వీరిని ఎంపిక చేశారు. విద్యార్థులు ప్రోగ్రాంకి ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి 12 మంది విద్యార్థులు ఎంపిక కాగా తమ స్కూల్ నుండి 3 విద్యార్థులు ఎంపిక కావడంతో సంతోషంగా ఉందన్నారు మోడల్ స్కూల్ టీచర్లు. ఈ ప్రక్రియను ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవడంతో ఈ విద్యార్థుల ప్రతిభను గుర్తించి ఇస్రో వీరికి అవకాశం కల్పించిందని తెలిపారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానాల్లో ఎంతగానో రాణించడంతో ఇస్రో వారిని ఎంపిక చేసిందని తెలిపారు. My name is Harshvardhan. I am studying class 9 in TGMS Lachapet. Recently we are applied for Yuvika. మేము యువికా ఇస్రోలో కండక్ట్ చేయబడిన యువికా ప్రోగ్రామ్కి అప్లై చేశాము. నాకు స్పేస్ సైన్స్ పరంగా చాలా ఇంట్రెస్ట్ ఉంది. స్పేస్ సైన్స్లో మేము రీసెంట్గా రాష్ట్రపతి నిలయంలో జరిగిన సైన్స్ ఫేర్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మాకు స్టేట్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ కూడా వచ్చింది. ఇలా దీంతోనే మేము యువికా ప్రోగ్రామ్కి అప్లై చేశాము. మేము దేశం మొత్తంలో 150,000 మంది అప్లై చేస్తే తెలంగాణ రాష్ట్రంలో 12 మందికి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ 12 మందిలో మేము ముగ్గురము మేము దీనికి మా టీచర్ సపోర్ట్ తీసుకున్నాము. మేము దీనికి అప్లై చేయడానికి వాళ్ళు కూడా కారణము. మేము సైన్స్లో పరంగా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేను ఇస్రోలో ఒక స్పేస్ సైంటిస్ట్గా మారాలని కోరుకుంటున్నాను. దానికి ఈ యువికా ప్రోగ్రామ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.